ఇక అప్డేట్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదిరి పాకన పడింది. ఒరిజినల్ వర్సెస్ ఎలో కాంగ్రెస్ పంచాయతీ తీవ్రతరమైంది. రేవంత్ రెడ్డి బెదిరింపు కుట్రలు భగ్నం చేస్తూ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు మరింత స్వరం పెంచుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో జరిగిన భేటీతో మరోసారి వైరాలు రోడ్డుకెక్కాయి. రేవంత్ బ్యాచ్ పై విమర్శల బాణాలకు మరింత పదును పెట్టారు రాజగోపాల్ రెడ్డి. కొండా మురళి ఫేక్ కథనాలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్టుల డ్రామాలకు బెదిరేది లేదంటూ కుండ బద్దలు కొట్టారు. అటు కొండ సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమంటూ తేల్చేశారు కొండా మురళి. ఇక ఉద్యమంలో పాల్గొన్నలకే పదవులు రావాలంటూ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు గుంపు మేస్త్రితో పాటు గుంపు మీడియాని కూడా ఉతికి ఆరేశారు రాజగోపాల్ రెడ్డి. నేరుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరు తీసి మరీ హెచ్చరించారు. ఇక కించపరిచేలా కథనాలు నడిపితే బాగుండదని వేమూరి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఏబిఎన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మా కెపాసిటీ చూస్తే ఒక్క ఆంధ్ర ఛానల్, ఒక్క పేపర్ ఉండదన్నారు రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి 100 పత్రికలు పెడతానంటూ హెచ్చరించారు. ఆంధ్ర మీడియా బోర్డు సర్టిఫికేట్ మాకేం అవసరం లేదు, రేవంత్ రెడ్డి బాకా పనులు చేసుకోవచ్చు, మా జోలికొస్తే కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దం లాగా ఉద్యమంలో పార్లమెంట్ లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మా క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నారు. వాళ్ళు కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్ గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మనం కావాలంటే 100 ఛానల్ పెట్టగల శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేతలే కౌంటర్ దాఖలు చేస్తున్నారు, కౌంటర్గా ఇస్తున్నారు. అయితే అలానే ఒక ఏబిఎన్ ఛానల్ పై కూడా వార్నింగ్ ఇచ్చినట్లు మనం విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రధానంగా అసలు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కాంగ్రెస్ గా మారినటువంటి పరిస్థితి. తాజాగా పరకాల ఎపిసోడ్ లో, పరకాలలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనతోనే కాంగ్రెస్ పార్టీలో వివాదం ముదిరిందని చెప్పొచ్చు. అంతకంటే ముందు సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సభ జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదే సభలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన గతంలో పదే నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయనని చెప్తున్నటువంటి క్రమంలో ఆ సందర్భంగా జగ్గారెడ్డి పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించేది రాహుల్ గాంధీ. ఎవరు పోటీ చేసేది చెప్పేది మాత్రం రాహుల్ గాంధీ. జగ్గారెడ్డి ఆ విషయం వదిలిపెట్టాలని చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ తాజాగా పరకాల ఎపిసోడ్ లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ ప్రకటించారు. ఆ ప్రకటనతో అక్కడ టికెట్ పై ఆశలు పెట్టుకున్నటువంటి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తీవ్ర స్థాయిలో, ఆమె తల్లి పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపుకు కొండా మురళి కారణము, ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, తర్వాత ఈ పరకాల సీటు నాదే అని చెప్పి ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ తిరిగారు, మా ఇంటికి వచ్చారు, ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కళ్ళు నెత్తికెక్కాయని చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. ఆ వివాదం ఇంకా కొనసాగుతా ఉంది. ఈ కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు
ఆ మంత్రి కొండా సురేఖకు పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సుస్మిత వ్యాఖ్యలకు తన సంబంధం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా జరుగుతా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చినటువంటి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అసలైన కాంగ్రెస్ నేతలు పట్టించుకుంటలేరు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు షోకాజ్ ఇచ్చారు, ఆమె రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏదైతే పిసిసికి క్రమశిక్షణ సంఘం ఏదైతే నివేదిక ఇచ్చింది. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి పైన కూడా ఆ ఏదైతే పిసిసి ఇచ్చినటువంటి షోకాజు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చిన్నారెడ్డి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘం పిసిసికి నివేదిక ఇచ్చింది. పిసిసి ద్వారా మీనాక్షి నటరాజన్ నివేదిక చేరింది. ఆ నివేదిక ఏఐసిసి చేరబోతుంది. తాజా పరిణామాలు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కొండమంత్రి భేటీ అయ్యారు. ఈ కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి ఆయన రాయబారం నడుస్తున్నది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అదే సందర్భంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రజాభవన్ లో ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆంధ్రజ్యోతి వేసినటువంటి కథనం ఏదైతే ఉందో, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆ కథనం ఉంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పాత నేతలకు సంబంధించి అసలైన కాంగ్రెస్ నేతలు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొత్తనివ్వడం లేదు, పదే పదే ఆయనను బలహీనపరిచేలా చేస్తున్నారని చెప్పి ఇటీవల ఆంధ్రజ్యోతి ఛానల్లో పేపర్లో కథనం వచ్చింది. ఈ కథనానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఏబిఎన్ కథనం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసేలా ఉన్నది ప్రధానంగా రాజగోపాల్ ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు ఏబిఎన్ రాధాకృష్ణకు, అదేవిధంగా ఆ పత్రికకు, ఛానల్. ప్రధానంగా ఆంధ్ర మీడియా తెలంగాణలో అవసరం లేదు, మేము నిజమైన తెలంగాణ వాదనం, ఉద్యమకారులం, నిజాయితీ పరులం, కానీ మమ్మల్ని బలహీనపరిచేలా, ఒక వ్యక్తుల కోసం మమ్మల్ని కించపరిచేలా చేస్తామంటే చూస్తూ ఊరుకోము, తస్మాత్ జాగ్రత్త, మీలాంటి పత్రికలు, ఛానళ్లు 100 పెడతా, మాకు కెపాసిటీ ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆంధ్ర మీడియా ఇక్కడ అవసరం లేదు, ఎవరైతే కుట్రలు చేస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి కోసం పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు, ఏదైతే మా పైన కుట్రలు చేస్తున్నారో అటువంటి వారిని ఉపేక్షించేది లేదనేది ప్రధానంగా రాజగోపాల్ హెచ్చరికల సారాంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా పాత కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ లో అసలైన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు తమకు ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో కథనాలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి రాజగోపాల్ అయితే రాధాకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర మీడియా తెలంగాణలో అవసరం లేదని చెప్పి చెప్తూనే ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి, వ్యక్తుల కోసం మమ్మల్ని బలహీనపరుస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పినటువంటి పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర స్థాయిలో కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కానించి ఆంధ్ర మీడియా ఏదైతే తెలంగాణపై కుట్రలు చేస్తూ వస్తుంది, సమయం దొరికినప్పుడల్లా అప్పుడు ఏదైతే ఆంధ్ర నేతలకు సపోర్ట్ ఒత్తాసు పలికింది. ఇప్పుడు ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యునిగా ఉన్నారు, ఆయన డైరెక్షన్ మేరకు తెలంగాణలో పాలన సాగుతుందని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. తెలంగాణలో ఏ పని కావాలన్నా చంద్రబాబు ఆదేశిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తారు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి కోసం ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఈ రకమైనటువంటి కథనాలు వడ్డీ వారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగినటువంటి సభలో ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండ సుస్మిత ఎపిసోడ్ తెరపైకి వచ్చింది, ఆ తర్వాత చిన్నారెడ్డి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. అయినప్పటికీ రాజగోపాల్ సైలెంట్ గానే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీకి కూడా రాజగోపాల్ రెడ్డి పైన ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ లైన్ లోనే ఉంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే రేవంత్ రెడ్డికి రాజగోపాల్ ఎక్కడ రియాక్ట్ అవుతారు అన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉందా అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అందుకే అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా రాజగోపాల్ టచ్ చేయొద్దని చెప్పి పార్టీ నేతలకు చెప్పారన్నటువంటి సమాచారం ఉంది. ఆ మేరకే రాజగోపాల్ తీవ్ర స్థాయిలో ఒక వ్యాఖ్య చేశారు. ప్రధానంగా ఏదైతే పేదలకు ఇచ్చే 5 లక్షల ఇండ్లకు సంబంధించి 100 కండిషన్లు పెట్టారు, కానీ లక్షల కోట్లు దోచుకుంటున్నారు అని చెప్పారు. మరోవైపు అధికారులు కూడా విచ్చలవిడిగా దోచుకుంటున్నారని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా ఆయనను ముట్టుకునేందుకు అటు రేవంత్ టీం ఇబ్బంది పడుతుంది, అందుకే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే అన్నటువంటి చర్చ కూడా ఉంది. అందులో భాగంగా ఏదైతే ఈ మీడియాలో వరుసగా ఆయనపై టార్గెట్ చేస్తూ కథనాలు రావడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఇలా రియాక్ట్ అయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల బిల్లులకు సంబంధించి ఆయన వచ్చారు. అక్కడ ఇదే అంశం సంబంధించి చర్చ జరిగిన తర్వాత బయట మీడియాతో
తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మొత్తానికైతే రాధాకృష్ణకైతే రాజగోపాల్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ వాదులు అయితే పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు ఆంధ్ర మీడియా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆంధ్ర మీడియాపై రాజగోపాల్ మాట్లాడిన దానిపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ తెలుగుదేశం తెలుగు కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ గా మారుతా ఉంది. కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి, చిన్నారెడ్డి ఎపిసోడ్ సంబంధించి ముఖ్యమంత్రి బట్టితో మురళి భేటీ అయిన తర్వాత ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ ప్రదీప్, చెప్పండి. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఛానళ్ల నుంచి ఇతర అంశాలపైన ఆంధ్ర వారి ఇంపాక్ట్ ఉన్నట్లు వారి సొంత రాజకీయ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. సో దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి ఆంధ్ర మీడియా కొన్ని ఛానళ్ళు అయితే పనిగట్టుకొని పనిచేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బాబు డైరెక్షన్ మేరకు ఇక్కడ ఏపీ మీడియా అయితే, ఆంధ్ర మీడియా అయితే ప్రయత్నాలు అయితే చేస్తోంది. ప్రధానంగా ఇక్కడి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ప్రధానంగా ప్రొటెక్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి ఉంటే మా ఆటలు సాగుతాయన్నటువంటి భావనలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అక్కడి నేతలు ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఆ రకంగా బాబు డైరెక్షన్ మేరకు రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వారికి పెద్దపీట వేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా టీడీపీ నేతలను కలిసేందుకు ఆసక్తి కనబరుస్తా ఉంటారు. ఢిల్లీలో ప్రధానంగా ఆయనకున్నటువంటి సర్కిల్ ఎవరైతే సీఎం రమేష్ బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతం ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, అటువంటి పయ్యావుల కేశవ్ కావచ్చు, ధూళిపాల నరేంద్ర, ఇలా పాత స్నేహితులను కలిసేందుకు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ డైరెక్షన్ మేరకు ఇక్కడ జరుగుతా ఉంది. ఏపీ నేతలు ఏదైతే పెత్తనం ఇక్కడ తెలంగాణ పాలనలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో వాళ్ళ డైరెక్షన్ మేరకు పనులు అవుతా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ నేతలకు పనులు అవుతలేదని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎక్కడ ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలు కలిసిన ఇదే అంశంపై చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రకంగా రేవంత్ రెడ్డికి ఆంధ్ర మీడియా ఒత్తాసు పలుకుతూ వస్తా ఉంది. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులను, ఇతర పాత కాంగ్రెస్ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కథనాలు వస్తున్నటువంటి తీరైతే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఇక్కడ కీలకగా ఏర్పడింది రేవంత్ రెడ్డికి ఆంధ్ర నేతలు, ఆంధ్ర మీడియా ఒత్తాసు పలుకుతుంది, సపోర్ట్ గా నిలుస్తా ఉంది. అందులో పాత కాంగ్రెస్ నేతలు తమకు ప్రభుత్వం వచ్చింది, 4 పనులు అవుతున్నాయన్నటువంటి సంతృప్తి కావచ్చు, 4 పదవులు వస్తాయన్నటువంటి సంతృప్తి కావచ్చు, ఎక్కడ నేతలకైతే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ ఒక మీడియాకే కాదు, ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో తెలంగాణ పాలనలో వాళ్ళకు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు తెలంగాణ నిజాయితీ ఉద్యమం చేసినటువంటి వాళ్ళం, నిజాయితీ పరులం, మాలాంటి వారి జోలికి వస్తే ఊరుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక గట్టి హెచ్చరికలే అటు ఎవరైతే రేవంత్ రెడ్డికి ప్రధానంగా కొందరిని బలవంతులు చేసేలా వార్తా కథనాలు రాస్తున్నారని ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆ రకంగా మొత్తానికి అటు ఆ నేతలకు కావచ్చు, లేదా మీడియా ప్రతినిధులకు కావచ్చు, సంస్థల యజమానులకు కావచ్చు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి, ఇంకా ఎటువంటి నేతలు ఈ రకమైనటువంటి అంశాల పట్ల రియాక్ట్ అవుతారని చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించినాం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దం లాగా ఉద్యమంలో పార్లమెంట్ లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మా క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు, అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నారు వాళ్ళు, కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్ గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మనం కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి
ఛానళ్ళు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు.